హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితి ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురవనున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా ఇక ఆ తరువాత మధ్య తెలంగాణలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, వరంగల్, కరీంనగర్ లో కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. కూకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి 3 రోజుల పాటు. ఆ తరువాత ప్రస్తుతానికి ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలకి పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు ఈ వర్షాలు మరింత అత్యధికంగా పెరుగుతాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తర కోస్తా జిల్లాల్లో మాత్రం దాదాపుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.